శ్రీ అయ్యప్ప సేవా సమితి పదవి ప్రమాణ స్వీకార. నేను అనగా మీ పేరు చెప్పండి. అయ్యప్ప మీ పేరు పోస్ట్. నేను అనగా అయ్యప్ప సేవా సమితి యొక్క పదవికి స్వీకరిస్తూ స్వామి అయ్యప్ప వారి ఆశీస్సులతో సమితి నియమ నిబంధనలను గౌరవంగా పాటిస్తానని ప్రమాణం చేస్తున్నాను. సమితి అభివృద్ధి కొరకు సేవా కార్యక్రమాలు భక్తుల సంక్షేమం కోసం నిస్వార్థంగా పనిచేస్తానని, గౌరవ సభ్యులందరితో ఐకమత్యంగా వ్యవహరిస్తానని, సమితి గౌరవాన్ని కాపాడుతానని, నా పదవీ బాధ్యతలను నిజాయితీగా క్రమశిక్షణతో నిర్వహిస్తానని ఆ స్వామి యొక్క ఆధ్వర్యంలో ప్రమాణం చేస్తున్నాను. స్వామియే శరణమయ్యప్ప. మన్ననలు పొందాలని చెప్పేసి, భక్తి మార్గాన్ని పెంపొందించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గురుస్వాములందరికీ మనస్ఫూర్తిగా పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ, నా వంతుగా అయ్యప్ప మాలాధారణ సమయంలో కానీ అయ్యప్ప సేవా సమితి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని, కష్టపడతానని, మా కమిటీ సభ్యుల ప్రోత్సాహంతో సహకారంతో అన్నదాన సేవా కార్యక్రమమే కానీ, మాస పూజ కార్యక్రమమే కానీ, ఇంకా ముందు నిర్వహించే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని గురుస్వాముల సలహాలతో సూచనలతో మా కమిటీ సభ్యులందరూ పూజా తప్పకుండా పాటించి ప్రతి ఒక్కరి ఆదరణ, అభిమానం, గౌరవం పొందే విధంగా నడుచుకుంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, సేవా సమితికి ముఖ్య సలహాదారులుగా, గౌరవ సలహాదారులుగా గురుస్వాములు ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, వారికి ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తూ మా ఈ సమితిని ముందుకు తీసుకెళ్లి మంచి సలహాలు ఇవ్వాల్సిందిగా సీనియర్ గురుస్వాములు రెడ్డి ప్రకాష్ గురుస్వామిని, జనార్దన్ గౌడ్ గురుస్వామిని, పూల సుధాకర్ గురుస్వామిని, రాజు గురుస్వామిని, దత్తన గురుస్వామిని, మసాలా సత్యనారాయణ గురుస్వామిని, సిఎస్ అన్న గురుస్వామిని కోరుకుంటూ, మిగతా గురుస్వాములందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంకా కొంతమంది సూచనలు సలహాలు తీసుకొని, అలాగే గంట విప్లవన్న ముఖ్య గౌరవ సలహాదారుడిగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఇంకా కొంతమందిని కార్యవర్గంలో తీసుకోవడానికి ముఖ్య సలహాదారుల, గౌరవ సలహాదారుల సూచనల మేరకు మా పూర్తి కార్యవర్గాన్ని విస్తరింపజేసి మా సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ, అలాగే మా కమిటీ ముందుకు వెళ్ళడానికి ఒక గౌరవదేశం ఉండాలి కాబట్టి ఆనవాయితీగా సాంప్రదాయ పద్ధతిగా ఇప్పటి వరకు 12 సంవత్సరాలు అధ్యక్ష పదవిలో కొనసాగిన అధ్యక్షుడిని గౌరవాధ్యక్షుడిగా స్వీకరించాల్సిందే మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాకు అన్ని సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఏదైనా తెలిసో తెలియకో తప్పు చేస్తే మీరు తప్పుడు వేలో వెళ్తున్నారు, ఇది కాదు ఇలా చేయాలి అని చెప్పేసి సూచించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి గురుస్వాములందరినీ కోరుకుంటున్నాను.